కష్టపడేదే మీకోసంరా, మీ అందరికీ పొలాలు ఇద్దాం అనుకున్నావురా. ఆడి మాట నమ్మకండి. చచ్చాడో లేదో చూడండి రా. చచ్చడన్నా చంపినావా? చంపినావు. సీమరా సీమ. రేయ్, నేను చచ్చిపోయానన్న విషయం బాబుకి దశమి దాకా చెప్పొద్దు. హాస్పిటల్కి వెళ్దాం రా అన్న. నేను ఇంకా బతకనరా. రేయ్, బాబుకి అన్నం తింటం కూడా తెలీదు. మీరే వాడికి తినిపించాలిరా. మీరంతా వాడిని జాగ్రత్తగా చూస్తానని నాకు మాట ఇవ్వండిరా. నేను చచ్చిపోయానన్న విషయం బాబుకి చెప్పొద్దు. బాబాయ్ 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 హైదరాబాద్ వెళ్ళాడు. అదేంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు? ఏదో పనుందని వెళ్ళాడు. అవగానే వచ్చేస్తాడు. ఏ చిన్న అన్నం పెట్టనా? పెట్టు. చిన్న
బాబాయ్కి ఏమైంది? బాబాయ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? మీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది బాబాయ్కి ఏదో జరిగిందని. చెప్పన్నా, బాబాయ్కి ఏం జరిగింది? బాబాకి ఏం జరగలే చిన్న, బాబాకి ఏం జరగలా. అన్నా, బాబాయ్ బ్రతుకుంటే నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళు. చచ్చిపోయి ఉంటే ఆయన సమాధి దగ్గరికి తీసుకెళ్ళు ప్లీజ్. పిల్లోడు ముఖం చూడు, మీ వాడు ఎలా కొట్టాడో. కొడితే కొడతాడు, ఇంటి మీదకి వచ్చావేంటి? కొడితే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోవా? అన్నా, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నేను ఎడవలేదు. ఏడుపంటే ఏంటో తెలియని నన్ను మొట్టమొదటిసారి ఏడిపించాడు. నాకున్న సర్వస్వాన్ని చంపేశాడు. బాబాయ్ కాళ్ళ దగ్గర ఇంకో గొయ్యి తవ్వండి, కప్పెడదో కొడుకుని. మీ నాన్న చూసిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది, అది తెలుసా? తెలుసు. ఓ, అన్నీ తెలిసి ధీమాగా ఉన్న నీకు ఇలా చెప్తున్నాననేమి అనుకోకు. నేను ఎక్కడో విన్నాను, మొగుడు ఎలా ఉండాలో ఏ పురాణాల్లోనూ రాయలేదట. అవి రాసే కాలం నాటికి ఆదిలాంటి అబ్బాయి పుట్టుంటే మొగుడు ఇలాగే ఉండాలని ఖచ్చితంగా రాసుండేవారు. చూడమ్మా, నేను పెళ్లి చేసుకున్నది మనిషిని కాదు, మర్రి చెట్టుని. రోజు రాత్రి అయ్యేసరికి దాని ఊడల మధ్య కూర్చుని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూడటంలోనే 25 ఏళ్లు గడిచిపోయాయి. నేను మీ నాన్నతో చేస్తున్నది సంసారం కాదమ్మా, వ్యభిచారం. అమ్మా, నా బ్రతుకులాంటి బ్రతుకు నీకొద్దమ్మా. ఆ అబ్బాయి కోసం అమ్మను వదిలే, నాన్నను వదిలే, అన్నింటినీ వదిలే, ఆఖరికి నీ ప్రాణాలైనా వదిలే, కానీ ఆ అబ్బాయిని మాత్రం వదలకమ్మా. సరేనమ్మా. నువ్వు నాతో చేసేది సంసారం కాదా, వ్యభిచారమా? రంకుతనం చేస్తున్నావే నువ్వు.
అసలు కూతురికి చెప్పే మాటలా ఇవి? నీ పీక కొరికేస్తా. నువ్వు చెప్పిన మాట వింటాను. అమ్మ నేను చెయ్యొద్దు. నువ్వు ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకుంటాను. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ నేను చెయ్యొద్దు నాన్న. వదిలేయ్ నాన్న. దశమి 9ంటికి అమ్మాయి పెళ్లి, 10ంటికి నీ చావు. చావు చావు చావు. రంగిరెడ్డి అన్నా పులివెందుల సంబంధమే ఖాయం. దశమి 9ంటికి అమ్మాయి పెళ్లి. బియ్యపోల కబురు చేయి. అన్నా దశమి రోజు ఏ ఆ కుర్రాడు గడువు పెట్టాడనా? రాని కొడుకుని పెళ్లి కట్టుపడితే నా కూతుర్ని చంపడానికైనా సిద్ధమే కానీ నా పరువుని పాల గ్లాస్ ఇచ్చి ఆడి పరుపు ఎక్కించను. ఏర్పాట్లు చేయి. సూర్య అన్నా స్కెచ్ లో ఎక్కడ ఏం మార్పు రా? నువ్వేం చెప్పావో అదే జరుగుతుంది. జరిగి తీరాలి. ఏంటన్నయ్య గారు సడన్ గా లోపలికెళ్ళు. బాంబులేంటి బూరులు తెచ్చినట్టు తెస్తున్నాడు. ఎక్కడికరా ఇవన్నీ? గంగిరెడ్డి అన్న ఇంటెనకల పెట్టమన్నాడు. పెళ్లిలో ఇంతమంది, నువ్వు పని చేయరా? ఒకటి కిందటి పేల్చుకో, అస్సాంలో పడతావు. నేను తప్ప అందరూ అస్సామే ఇయ్యాల. ఒకణ్ణి ప్రేమించి ఇంకొకటితో తాళి కట్టించుకోవడానికి సిగ్గుగా లేదు? నేను ప్రేమించింది మగాణ్ణి. తనకి తెలుసు నన్ను ఎలా తీసుకెళ్లాలో. తీసుకెళ్తాడు.